ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్, ఈ ఈ వాస్కులర్‌కి సంబంధించినటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో, ఈ సమస్య ఏదైతే ఉందో చాలామందికి అవగాహన లేదు. సో, మీ సంస్థ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ పని చేసుకునే వాళ్ళకి కొంత అవగాహన ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. సో, ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఓహ్! అది చాలా చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందండి. హ్మ్. యాక్చువల్‌గా 2018 అనుకుంటాను. 17, 18లో మోడీ గారు ఒక స్పీచ్‌లో అన్నారు. 'మన్ కీ బాత్' స్పీచ్‌లో అన్నారు. ఏమన్నారు? ప్రతి డాక్టరు ఒక నెలకు ఓ రోజు ఫ్రీగా చేస్తే ఎంతోమందికి సేవ అవుతుందని. దాన్ని మనం ఎలాగా యూజ్‌ఫుల్‌గా కన్వర్ట్ చేద్దాం అనేసేసి నేను ఆ క్యాంపుల కాన్సెప్ట్ అప్పుడు మొదలెట్టానండి. సో, నేను మొదలెట్టక ముందు ఎక్కడ వాస్కులర్ క్యాంప్ అనే కాన్సెప్ట్ లేదు హ్మ్. ఉభయ రాష్ట్రాల్లో. సో, ఫస్ట్ క్యాంప్ విజయవాడలో చేశాను. అట్లా చేస్తూ ఇప్పుడు దగ్గర దగ్గర 450 క్యాంపులకొచ్చాయి. సో, గ్రామీణ లేకుండా సబర్బన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బయట కూడాను కొంచెం ఇంత హాస్పిటల్స్ ప్రెజెన్స్ అవేర్‌నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లింగంపల్లి దాటి అటు వెళ్తేనేమి, లేకపోతే వనస్థలిపురం దాటి ఇటు వెళ్తేనేమి. సో, సబర్బన్ ఏరియాస్‌లో కూడా మనకంత హాస్పిటల్స్ ప్రెజెన్స్ గానీ, అవేర్‌నెస్ గానీ కూడా లేదు. సో, విలేజెస్, సబర్బన్ ఏరియాస్ అన్నిట్లో కూడా మేము చాలా క్యాంపులు చేస్తాం. హ్మ్. ఈ క్యాంపులు యూజువల్‌గా నెలకి 2 చొప్పున చేస్తాము. అండ్ యూజువల్‌గా సండే నాడు చేస్తాము. అక్కడికొచ్చే ప్రతి పేషెంట్‌కి ఫ్రీగా చూస్తాం. హుహు. కొంతమందికి ఫ్రీగా మందులు అంటే కొన్ని మందులతో తగ్గే స్థితిలో ఉంటే చాలామందికి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హుహు. సో, ఈ క్యాంపుల వల్ల ఏంటంటే చాలామందికి అవేర్‌నెస్ వచ్చింది. చాలామంది విషయం తెలుసుకున్నారు. అండ్ ఆల్సో మనకి మన మన నేషనల్ డ్యూటీ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తే మన డ్యూటీ మనం నిర్వర్తించాలి కదా! ఆ డ్యూటీ కూడాను మనం ఫుల్‌ఫిల్ చేయగలిగాం ఇది హ్మ్. చేసుకుంటూ. సో, డెఫినిట్‌గా వి హావ్ డన్ లాట్ ఆఫ్ క్యాంప్స్ అండ్ లాట్ ఆఫ్ వర్క్. సో, ఈరోజు మాకొచ్చే పాపులేషన్ మేము చూసామంటే దగ్గర దగ్గర 70% మంది రూరల్ అండ్ సబర్బనే. సిటీగా ఓకే. సిటీలో మెయిన్ సిటీలో మంచిగా అపార్ట్మెంట్ ఉంటూ కార్ డ్రైవ్స్‌కి వచ్చేవాళ్ళు వాళ్ళ సంఖ్య 30% అని చెప్పుకోవాలి. హుహు. సో, మాకు మంచి రూరల్ ప్రెజెన్స్ ఎప్పుడు కూడా ఉంది. ఓకే. అదొక వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్లీ మీరు చూసారంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్ సిటీలో సిటీకే ట్రీట్ చేసి సిటీలోనే ఉండి అట్లా ఉంటారు. మేము ఎన్నో సెంటర్స్ కూడా పెట్టాం. అందుకని ఇప్పుడు ఈ క్యాంపులు చూసి చైతన్యమైన వాళ్ళు రావడానికి ఈజీగా ఉండాలని రాజమండ్రిలో సెంటర్ పెట్టాం, కర్నూలులో సెంటర్ పెట్టాం, విజయవాడలో హ్మ్. సెంటర్ పెట్టాం, వైజాగ్‌లో సెంటర్ పెట్టాం. ఇలా సెంటర్లు పెడుతూ పెడుతూ కూడా మేము స్ప్రెడ్ అయ్యాం. సో, ఓకే. అందువల్ల కూడా మాకు కొంచెం బాగా ఓకే. సార్, 450 క్యాంప్స్ ఇప్పటి వరకు నిర్వహించారు గదా! ఆ క్యాంప్స్ పెట్టినప్పుడు చాలామంది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు సార్? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి వాళ్ళు? ఓహ్! చాలా వండర్‌ఫుల్ అండి. వాళ్ళు చాలా మందికేంటి అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ మాకు ఊర్లో చెప్పలేదు డాక్టర్ గారు హ్మ్. అని చెప్పేవాళ్ళు అసలు కొంతమంది. ఇదొకటి ఉందని గూడా మాకు చాలామంది నాకు నరాల సమస్య అనుకోని నరాల ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకోని చెప్పిన కొంతమంది. హ్మ్. చాలామందేమో మోకాలు కింద భాగం బాగా నల్లబడిపోయిందని స్కిన్ డాక్టర్లు అది ఇప్పటికే జరుగుతుందండి బాగా. హ్మ్. స్కిన్ డాక్టర్‌కెళ్ళి 8, 10 ఏళ్లుగా ఆయింట్‌మెంట్‌లు, క్రీములు అయ్యో! అయ్యో! ఆ! రాసుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. సో, ఇట్లా చాలా చాలా నాకు నాలెడ్జ్ అంటే అటు కూడా నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను నాకు సింప్టమ్స్ తెలుసు. కానీ ఒక నార్మల్ పర్సన్ దీని గురించి ఎలా ఆలోచించుకుంటాడని వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే తెలిసింది. ఓకే. సో, చాలా బ్యారియర్స్ ఉన్నాయి. ఆ బ్యారియర్స్ అన్నీ మనం అధిగమించాం. ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో వాస్కులర్ కేర్‌లో మనం పక్క రాష్ట్రం అందరికన్నా చాలా ముందుకున్నాం. హుహు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇదే. ఎందుకంటే మనం క్యాంపులు చేసాం, అవేర్‌నెస్ అవును. క్యాంప్స్ చేసాం, షోస్ చేసాం. ఎన్నో విధంగా ప్రతి పీపుల్‌కి అసలు ఈ సింప్టమ్స్ అంటే ఏంటి? ఇవి ఎలా ఉంటాయి? దీనికి ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? మీరు ఎటువంటి డాక్టర్స్ దీనికి పర్ఫెక్టు? ఆ డాక్టర్‌లో ఎటువంటి స్కిల్ సెట్స్ ఉండాలి? ఇవన్నీ కూడా మనం చెప్పడం వల్లే చాలామంది కూడాను ముందుకెళ్లారు. సార్, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు మీ దగ్గరికొచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సార్? రైతులున్నారా? లేకపోతే వేరే పనులు చేసుకునే వాళ్ళున్నారా? ఎవరిలో ఎక్కువ గమనించారు మీరు ఈ సమస్య? ఆహ్, అన్నీ అండి. బేసిక్‌గా ఆ ఊరు బట్టి గూడా, ఊర్లో డైనమిక్స్ బట్టి గూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సైడ్ అయితే మనం చాలా అంటే అటు సైడ్ కంకిపాడు అటు సైడ్ వెళ్దామంటే మంచి ఫార్మర్స్‌కి చాలా అవేర్‌నెస్సు, వాళ్ళకి చైతన్యం చాలా ఎక్కువ. హ్మ్. దురదృష్టవశాత్తు ఉత్తరాంధ్రలో ఫార్మింగ్ లెవెల్ అంత నాలెడ్జ్ లేదు. అక్కడ వర్తకులు, లేకపోతే లోకల్ బిజినెస్ మెన్స్, లేకపోతే హెయిర్ డ్రెస్సర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారు. సో, అన్నీ వస్తారు. ఇట్స్ ఎ మిక్స్ అండి. బట్ ఓవరాల్‌గా ఏంటంటే ప్రతి పర్సన్‌కి తెలియాలి. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ రూమ్‌లో ఐదుగురం కలిపి షూటింగ్ చేస్తున్నాం. అంటే ఒకడికి ఉన్నట్టు వెరికోస్ వెయిన్స్. హుహు. 20% ఒకడున్నట్టేగా. సో, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో, ఈ ఓకే. ఫ్రీక్వెన్సీకి అంటే ఆ ఉండే నంబర్‌కి మనం ఈరోజు చెప్పగలిగే మనుషులకి ఎక్కడ పొంతన లేదు. అంటే మనం హ్మ్. నేను సపోజ్ ఈ నెల 1400 ఓపీ చూసాననుకో అది ఏమాత్రం అండి మనకు దేశంలో ఉన్న వారికోస్ వెయిన్స్ కంపేర్ అంతే. చేస్తే. అంతే. సో, అది ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ క్యాంపులే కాదు ఇంకో విధంగా అయితేనేమి చాలా 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 పెనిట్రేట్ అయ్యి మనం చాలా మంది చెప్పుకోగలగాలి. అంటే మీ మీ సెంటర్స్ పెంచే అవకాశం ఉందా సార్? సెంటర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 22కొచ్చాయి. మేము 70, 80 దాకా పెంచే అవకాశం ఉంది. హ్మ్. అన్ని దగ్గరలో ఆఫ్ కోర్స్ వాళ్ళ ఓన్ డాక్టర్స్ వచ్చేసారు. ఇప్పుడు మేమంతా ఏంటంటే ఒకప్పుడు నా నా మీద సెంట్రిక్‌గా ఉండేది.
ఇప్పుడు నేను అందరికీ కొన్ని వందల మంది డాక్టర్ ట్రైనింగ్ చేసి, కోర్స్ 17 మంది డాక్టర్లు ఉన్నారు. బట్ ట్రైనింగ్ దగ్గర 78 మందికి చేశాను. సో చాలామంది ట్రైన్ చేసి మనం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని క్రియేట్ చేసి, అంటే ఇక్కడ ప్యాషన్ ఏంటంటే నాకు ఇది పలానా డబ్బు రావాలనో నాది గ్రో అవ్వాలనో కాదు. ప్యాషన్ అంటే ఈ వాస్కులర్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ స్పెషాలిటీ అవ్వాలి, దీని మీద అవేర్నెస్ బాగా పెరగాలి, కొన్ని వందల కొద్ది పేషెంట్స్ మనం బాగు చేయాలి. ఇది మన ప్యాషన్ కాబట్టి ఆబ్వియస్లీ సార్ సరిపోయిన. సార్ మీ మీ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని మీరు బాగు చేశారు. సో నిపుణులైనటువంటి డాక్టర్ మీరు. సో ఇలాంటి కొరత ఏమన్నా ఉందా సొసైటీలో ప్రజెంట్? యా, చాలా తక్కువ ఉన్నారు వాస్కులర్ డాక్టర్స్ సంఖ్య చాలా తక్కువ. మనం బయట ఎక్కడ చూసినా హార్ట్కి సంబంధించిన డాక్టరు లేకపోతే ఐకి సంబంధించిన ఇలాంటి స్పెషలిస్టులే కనిపిస్తున్నారు, కానీ వాస్కులర్కి సంబంధించి చాలా తక్కువ కనిపిస్తుంది. వాస్కులర్ సంబంధించిన డాక్టర్స్ తక్కువ. దానిలో మళ్ళీ రేడియాలజీ స్కిల్స్ బాగా వచ్చి ఎండోవాస్కులర్ పద్ధతిలో చేసే వాళ్ళ సంఖ్య ఇందులో హాఫ్. మళ్ళీ అందరూ వాస్కులర్ డాక్టర్లు మళ్ళీ ఒకలా చేయలేరు, చాలామంది ఇంకా కోర్స్ తీస్తారు ఆ వెయిన్స్ని. అట్లాగా కాకుండా ఎండోవాస్కులర్ పద్ధతిలో మాత్రమే చేయగల కెపాసిటీ ఇంకా తక్కువ. అవి రెండు సరిపోయిన తర్వాత ఒక సంస్థలో కూర్చొని ఒకటే వెరైటీ చేస్తుంటే కూడా మాకు ఎక్స్పర్టీస్ పెరుగుతుంది. సపోజ్ నేను 4 హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ ఒక కేసు రేపు ఒక కేసు చేస్తే కూడా నాకు రాదు. సో నేను చూసేది ఒక వెయిన్సే కదా. సో ఆ స్పెషాలిటీ అనేది ఆ సబ్ స్పెషాలిటీలోకి వెళ్ళి దాన్ని డీప్గా వెళ్ళి అది ఒకటే చేసి దానిలో హై డిగ్రీ ఆఫ్ నైపుణ్యం రావడం అనేది డెఫినెట్గా ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో దాన్ని అఫ్ కోర్స్ ట్రైన్ చేస్తున్నాం కొంతమంది డాక్టర్స్ని, బట్ డెఫినెట్గా వాళ్ళు కూడా ఇంకా చాలా టైం పడుతుంది, నేర్చుకుంటారు, వస్తారు. అంటే ఆ ఇంట్రెస్ట్ వస్తుందా సార్ డాక్టర్? చాలా ఇంట్రెస్ట్ ఉందండి, చాలా మంది అప్లికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు మాకు. ఓకే, మీరు పెట్టినటువంటి క్యాంప్స్లో పిల్లలు వచ్చారా సార్? పిల్లలకి సమస్యతో ఉన్నారు ఎవరన్నా? అంటే వాస్కులర్లో వేరే సమస్యలు ఉంటాయి, ఏవి మాల్ఫార్మేషన్స్ అని, అంటే వెరికోస్ వెయిన్స్ కాదు, వేరే వాస్కులర్ సమస్యలతో వస్తారు. యా, చాలామంది పిల్లలు వస్తారు, వాడికి ఆ ట్రీట్మెంట్ అది వేరేగా ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చి లోపల కరిగించడం అవన్నీ చేస్తాం, దానికి వేరేగా ట్రీట్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో ఇలాంటివి మీరు అద్భుతంగా మరికొన్ని క్యాంప్స్ పెట్టాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. సో పూర్తిగా దీన్ని నిర్మూలించడం అంటే సాధ్యం కాని పని, కానీ ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఆ దిశగా ముందుకు పోతున్నారు. మీ కృషి విజయవంతంగా ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.